హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగులో. నేను మీ లావణ్య. ఈరోజైతే ఇంట్లో పాలు పొంగిచ్చామన్నమాట. పాలు పొంగిచ్చేటువంటి ఆల్రెడీ పొంగిచ్చేసారు కదా అనుకుంటారా, అంటే ఇంకా గ్యాస్ సిలిండర్ అయితే ఈరోజు వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత కదా స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి మొదటగా అయితే పాలు అయితే కాగబెట్టాను అనమాట. ఇంకా అది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా మేము ఏం చేసామంటే పాలు కాగబెట్టి కాఫీలా కలుపుకొని అయితే తాగేసాము. ఇల్లు అయితే సర్దుతూ ఉన్నాను కదా, ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కొత్తగా చూసిన వాళ్ళకైతే ఏం అర్థం కాదనమాట. ఇదైతే ఇంకా 4వ రోజు అనమాట. 3 రోజుల నుంచి సర్ది అయితే విసుకొచ్చేసింది. అసలు ఓపిక లేదు సర్దాలంటే, కానీ తప్పదు కదా, సర్దుకోవాలి కదా. అయితే ఇంకా ముందు రోజు బెడ్షీట్లు అవన్నీ ఉతికినాయి ఉన్నాయి కదా, అవైతే మడతేయలేదన్నమాట. అలా బెడ్ మీద వేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేశాక ఇంక మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు లంచ్ అయితే వస్తే పెట్టాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే పనులు అయితే ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడేమో బెడ్షీట్లు మడతేసుకుంటూ ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఇంకా దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక ఇవన్నీ మడతలు వేసి మళ్ళీ వీటన్నిటిని అయితే షెల్ఫ్లోకి అయితే సర్దేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మడతలు అయితే వేసాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు అయితే విడిగా ఉన్నాయి, అవైతే ఈరోజు వేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. బట్టలు గిన్నెలు అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టేసరికి చాలా ఉన్నట్టయితే అనిపిస్తున్నాయి అనమాట. ఉతికే బట్టలేమో మిషన్లో వేస్తూ ఉన్నాను, కడిగే గిన్నెలు కడుగుతూ ఉన్నాను, సర్దుతూ ఉన్నాను. అయితే ఇంకా సోఫాలు ఇవన్నీ ఒకసారి కొలింతో క్లీన్ చేద్దాంలే అని కొలింతో అయితే క్లీన్ చేస్తున్నాను. మ్యాక్సిమం అయిపోయినట్టేలేండి సర్దడం అయితే. ఇంక ఈ కబోర్డ్స్ ఇవన్నీ సర్దేశాం కదా, ఇంక ఇవి కూడా సర్ది ఒకసారి మళ్ళీ ఊడిద్దాంలే. ఆల్మోస్ట్ కింద అయితే ఏమీ లేకుండా అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని రఫ్గా ఉన్నాయన్నమాట. అవి ఇంకా మామూలుగా మనము అవి ఇవి సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ చేంజెస్ చేస్తూ ఉంటాంలే కదా అని ఇంకా వాటిని అయితే కబోర్డ్స్లోకి అలా పెట్టేశాను. అంతకుముందు ఈ కబోర్డ్స్ తుడవడానికి, సోఫాలు తుడవడానికి వుడ్కి సంబంధించింది ఒకటి లిక్విడ్ లాంటివి తీసుకొచ్చేవాళ్ళనమాట మా హస్బెండ్. అదేమో నేను మర్చిపోయారంటే ఇప్పుడు, అందువల్ల తీసుకురావట్లేదు. ఆ లిక్విడ్తో కనుక తుడిచినట్టయితే ఆయిల్ టైప్లో ఉంటుంది, క్లాత్లో వేసుకొని తుడిచినట్టయితే బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వుడ్ కూడా పాడు కాకుండా ఉంటుంది. మనం వుడ్ని ఏంటంటే తడి చేసి తుడుస్తూ ఉంటే వుడ్ అనేది పైది లేచిపోతూ ఉంటుంది అనమాట. వుడ్ తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా కొలిన్ వేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా గ్యాస్ సిలిండర్ కూడా వచ్చిందనమాట ఆఫ్టర్నూన్. ఇంకా నా పని అయితే అవ్వలేదు. ఇంకా పిల్లలు వచ్చినా కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే ఉండమని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ డస్ట్ పడుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు తుమ్ములు అట్లా వస్తూ ఉంటాయిలే అని. నాకే చిరాకు వస్తుంది, ఏంటి 4 రోజుల నుంచి సర్దుతున్నా కానీ ఇల్లు ఇంకా కొలిక్కి రాలేదని అయితే అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కదా. అందులోనే మళ్ళీ ఏంటంటే అన్నీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టినట్టే ఉంది. మామూలుగా కొత్తగా ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. ఇంకా మేము ఆల్రెడీ ఇంట్లో ఉన్నాము కాబట్టి సేమ్ యాజ్ టీస్గా ఏ వస్తువు ఏ ప్లేస్లో ఉందో సేమ్ అట్లానే పెట్టాము, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందిలే అని. అదే మళ్ళీ అలా కాకుండా మళ్ళీ కొత్తగా అనుకోండి ఎక్కడ ఏది పెట్టుకోవాలి, దానికి కూడా టైం పడుతుంది. అంతకుముందు ఏ వస్తువులు ఏ ప్లేస్లో అయితే పెట్టాము సేమ్ ఇంకా ఒక్కటి కూడా అసలు ఏమీ మార్చకుండా అన్నీ అంతే పెట్టేసామన్నమాట. కాబట్టి ఇంకా అది కూడా కొంచెం ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా సర్దుకోవాలి ఏంటనేది ఒక్కొక్కసారి అర్థం కాక చాలా తిమ్మక పడిపోతూ ఉంటాము. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఎండలు కూడా బాగా ఎక్కువ ఉండటం వల్ల కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది, సర్దాలంటే ఫాస్ట్గా చేయలేకపోతున్నాను. ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం సర్దుకోవడానికి ఇంట్రెస్ట్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా తప్పదు కదా, ఇంకా మన పని మనమైతే చేసుకుంటూ ఉండాలి కదా. ఇంకా 1 బై 1 చేసుకుంటూ ఉతుకుతున్నా అని చెప్పాను కదా. ఇంకా కొన్ని విడిగా జాడిచ్చాను. ఇంకా ఫైనల్గా పిల్లల చెప్పులు షూలు అవి ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా కడిగి ఎండ వస్తుంది కదా అని డాబా పైన అయితే ఎండపెట్టాను. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు యూనిఫాము షూ ఇవన్నీ కంపల్సరీ అని చెప్పారంట. ఇంకా వాళ్ళు వేయట్లేదని ఏడుస్తూ ఉన్నారు. సరేలే ఇంకా షూ ఇవన్నీ కూడా ఉతికితే బాగుంటాయి కదా అని చెప్పి ఒకసారి అయితే ఉతికి ఎండలో పెట్టాను. చూసారు కదా, ఎండ బాగా ఎక్కువ వస్తుంది. ఇంకా సరుకులు అయితే ఉన్నాయి కదా, కొన్ని లేవని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చాము. సరుకులు
అయితే ఏం తీసుకోలేదు, కానీ ఈసారి అన్నీ క్లీనింగ్కి సంబంధించినవే తీసుకున్నాము. ఎందుకంటే బాత్రూమ్ బ్రష్లు, బాత్రూంలో క్లీన్ చేసే, అలాగే చీపురు అట్లాంటివన్నీ అక్కడైతే వదిలేసి వచ్చేసాం కదా, అందుకని చెప్పేసి అన్నీ అలాంటివి తీసుకున్నాను అనమాట. టవల్స్, హెయిర్ క్లిప్స్ అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా పాలు పొంగిద్దాంలే అని పాలైతే పెట్టి పాలు పొంగించి తర్వాత కాఫీ లాగైతే కలుపుకొని తాగేసాం. ఇంక ఈరోజు నుంచి అయితే వంట చేసేసుకుందాంలే అని ఇంకా 4 days నుంచి మా ఆడపడిచే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వస్తున్నాం కదా, ఇంకా గ్యాస్ వచ్చింది కదా అని చెప్పేసి ఈరోజైతే మేము ఇంకా పాలు పొంగించేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అవైతే ఇంకా సామాన్లు అయితే సర్దలేదనమాట. నైట్ నేను ఇంకా తీసుకొచ్చినవి మార్నింగ్ లేవగానే అయితే ఇంక అన్ని కింద గుమ్మరించేసాను అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా చూసారు కదా, అన్నీ ఇంకా ఈ ప్రొడక్ట్సే ఉన్నాయన్నమాట. సరుకులు అయితే ఏమి లేవు, అన్నీ సోప్ బాక్సులు, ఇంకా బాత్రూమ్కి సంబంధించినవి, ఇంకా టవల్స్, బ్రష్లు, ఇంకా అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా వీటన్నిటిని కూడా సర్దుతూనే ఉన్నాము. ఇంకా ఏంటంటే ఈరోజు ఏసీ బిగించడానికి అయితే వచ్చారు. గీజర్ ఆల్రెడీ బిగించేశారు, ఇంకా ఏసీకే లాస్ట్ అనమాట. ఇంక ఈరోజుతో పనులన్నీ అయిపోతాయి. కాకపోతే ఏసీ కూడా ఒక 2 hours టైం అయితే పట్టిందనమాట వాళ్ళు ఫిట్టింగ్ చేయడానికి మొత్తం అట్లా. ఈలోపు నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో అటు ఇటు వాళ్ళు తిరుగుతూ ఉంటే ఇంకా నా పని కూడా కొంచెం ఆగుతూ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ పిల్లల్ని దించేసి వస్తూ ఇంకా వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేద్దాంలే అని. ఇంకా ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేస్తాను, ఇంకా త్వరగా అయిపోతుందిలే అని చెప్పేసి మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయలేదన్నమాట, ఏసీ బిగించిన తర్వాత చేయొచ్చులని. ఎందుకంటే అక్కడ డ్రిల్లింగ్ అట్లా చేస్తూ ఉంటే దుమ్ము అట్లా పడుతూ ఉంది. ఇంకా వెజిటబుల్స్ అయితే మరీ ఎక్కువ అయితే తీసుకురాలేదు, మళ్ళీ కావాలనుకున్నప్పుడు అయితే తెచ్చుకోవచ్చులే అని. హైదరాబాద్లో అయితే వీక్లీ 2 times సంతకు వెళ్ళి అట్లయితే తెస్తున్నాం కదా, ఇంక ఇక్కడైతే సంత అట్లా ఏముండవు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్దిన తర్వాత ఈసారి అయితే అన్ని లిక్విడ్సే తీసుకొచ్చాను అనమాట. మ్యాక్సిమం డీమార్ట్లో కూడా సర్ఫ్ అవన్నీ అయితే నార్మల్ ఏమీ లేవు, అన్ని బ్రాండ్స్లో కూడా లిక్విడ్సే ఉన్నాయన్నమాట. చూద్దాంలే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఎలా ఉందో ఏంటని ఈసారి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ తెచ్చాను. అలాగే ఈ కంఫర్ట్ బదులు కూడా సాఫ్ట్ టచ్ది పెద్ద ప్యాకే తీసుకొచ్చాను, ఒక 2 months ఉంటాయిలే అని చెప్పేసి. అలాగే హార్పిక్, లైజాల్, ఇంకా డోర్ మ్యాట్స్ కూడా పాడైపోయినాయి 2 అవి. ఇదేమో బాత్రూమ్స్ బయట ఎక్కడైనా అట్లా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, వాల్స్ అవి కూడా. చూద్దాం, ట్రై చేద్దాం, బాగుంటే యూజ్ అవుతుంది కదా అని అదైతే తీసుకొచ్చాను ఈసారి. ఫైనల్గా ఏసీ అయితే పెట్టారనమాట. ఇంకా అక్కడైతే మొత్తము డస్ట్ అయితే బాగా పడింది, ఆ డస్ట్ మొత్తం అయితే ఊడ్చేసాను. ఈలోపు వంట కూడా అయిపోయిందనమాట. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు కదా అని ముందైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చేసరికి క్లీన్ చేద్దామని. మళ్ళీ వచ్చారనుకోండి మొత్తం తిరుగుతూ ఉంటారు మట్టిలోనే, అందుకని ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోయాను చెప్పడము, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం వీడియోస్ పెట్టడానికి అయితే మోటివేషన్ లాగా ఉంటుంది కదా. అప్పుడు ఎక్కువ టైం గ్యాప్ కూడా తీసుకోకుండా ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే వ్యూస్ వస్తూ ఉంటే మనకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మనం ఎంత బాగా మంచిగా చేసి పెట్టినా కానీ వ్యూస్ రాలేదనుకోండి, పెట్టే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా. కాబట్టి కొంచెం లైక్ చేశారనుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా పుషప్ చేసినట్లయితే అనిపిస్తుంది కదా. అందుకని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసామన్నమాట, పిల్లలు వస్తే వాళ్ళకు కూడా పెట్టేశాము. ఇంక ఈరోజు బట్టలు అయితే చాలా వాష్ చేసాము కదా, ఇంకా అవన్నీ కూడా ఇంకా ఆల్రెడీ కొన్ని అయితే బ్యాగులు సర్దేశాను అనమాట. మా హస్బెండ్ ఐరన్ చేయించాల్సినవి మిగతాయి ఉంటే ఇంకా అవి కూడా చేయించేసాను, పెడుతున్నాను. ఇంక ఈ టవల్స్ ఇవన్నీ కొత్తవి కదా, అవి కూడా జాడించి వేసాను. కొత్తవి తెచ్చినప్పుడు అట్లా జాడించి వేస్తాను. తర్వాత బట్టలన్నీ సర్దా, ఇంకా పిల్లలకి యూనిఫామ్ తీసుకుందామని తిరుమల డ్రెస్సెస్కి అయితే వెళ్తాము. అక్కడైతే చూడగానే ఏంటి ఇంతమంది తిరణాలాగా ఉన్నారు, ఊరకేస్తున్నారా ఏంటైతే అనిపించింది.
ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందనమాట ఇక్కడ తీసుకోవడానికి. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు, కాలేజ్ పిల్లలు, అన్ని స్కూల్స్ పిల్లలు. అలాగా మనం ఇంకా స్కూల్ నేమ్ చెప్పి సైజెస్ చెప్తే చేస్తారనమాట. కాకపోతే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇంకా అవి తీసుకున్న తర్వాత మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే టిఫిన్ అది చేస్తే ఇంకా అక్కడ కొన్ని బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. అంతకుముందు అక్కడే ఉన్నాం కదా, అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా మా అత్తయ్య కూడా అక్కడే ఉందిగా, తీసుకొద్దాంలే అని చెప్పి అయితే వెళ్ళాము. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే బండి మీద తీసుకురావాలి కదని ఇంకా కార్లో అయితే వచ్చాము. ఇవన్నీ లగేజ్ పెట్టుకొని మా అబ్బాయి అయితే ఇంకా నిద్రపోయాడు కూడా అప్పుడే.